సిటీ రౌండప్ అప్డేట్స్ చూద్దాం. మేడిపల్లి ఏర్పాటు చేసిన ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ఇవాటి నుంచి కేసుల కార్యకలాపాలు మొదలయ్యాయి. గత నెల 30న 3 జూనియర్ సివిల్ జడ్జి బెంచ్లు ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభం కాగా ఇవాటి నుంచి కేసుల కార్యకలాపాలు ప్రారంభం అవడంతో ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ జనాలతో నిండిపోయింది. 4, 5, 6, 3 జూనియర్ సివిల్ జడ్జి బెంచ్లు 16,000 పెండింగ్ కేసులు ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్లో పరిష్కారం దిశగా సాగున్నాయి. ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం వల్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేడిపల్లి ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందంటున్నారు న్యాయవాదులు. ప్రస్తుతానికి పూర్తి వస్తువులు లేకున్నా త్వరలో పూర్తి స్థాయిలో వస్తువులు ఏర్పాటు చేయడానికి న్యాయవాదులు తాము కృషి చేస్తామంటున్నారు. ఉప్పల్, నాచారం, మేడిపల్లి, గట్కేసర్, పోచారం పిఎస్లకు సంబంధించిన కేసులు ఈ కోర్టులో నడుస్తాయని అన్నారు. హైత్నగర్లో ఉన్న మదర్ డైరీ ముందు నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాడి రైతులు ఆందోళనకు దిగారు. గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న 9 బిల్లులు వెంటనే చెల్లించాలని సంస్థ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాడి రైతులు పాల బిల్లులు పెండింగ్లో పెట్టిన చైర్మన్ రాజీనామా చేయాలని, పాల ట్యాంకర్ల మధుర్ డైరీ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బిల్లులు చెల్లించే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అమెరికా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ నాయకులు ఆందోళనకు దిగారు. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ నుంచి వై జంక్షన్ వరకు సిపిఐ నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. వెనిజులా దేశంలో ఉన్న ఖనిజ సంపదను, అక్కడ సామ్రాజ్యవాదులను కట్టబెట్టేందుకు ట్రంప్ చట్టవిరుద్ధ పద్ధతిలో అరెస్టు చేయించారని సిపిఐ నేత నరసింహ ఆరోపించారు. అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ అరెస్ట్ చేశారని, కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ట్రంప్ నిరంకుశ విధానాన్ని ప్రపంచ దేశాలు ఖండించాలని, మన దేశ ప్రధాని మోడీ స్పందించాలని కోరారు. కేసర పిఎస్ పరిధిలో నగల షాపులో దోపిడీకి పాల్పడ్డ ముఠాను ఎస్ఓటీ కేసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 2న నకిలీ తుపాకీతో గోల్డ్ షాపులను బెదిరించి దోపిడీకి ప్రయత్నించారు. అడ్డుకున్న షాప్ యజమానిపై గొడ్డలతో దాడి చేశారు. దుండగుల దాడిలో షాప్ యజమాని గాయాలయ్యాయి. దాడి చేసి దుకాణంలో నుంచి ఒక ప్యాకెట్ బంగారంతో అక్కడి నుంచి పరారయ్యారు. షాప్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దోపిడీకి పాల్పడ్డ ముఠాను పట్టుకున్నారు. నిందితులు నజీం కటాడియా, ఏకందర్ సింగ్, సైఫ్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దోపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ప్రభుత్వం డిమాండ్ చేశారు. దోపదీప నైవేద్య అర్చకుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాచిగూడ చౌరస్తా నుంచి అబిడ్స్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్కు వారి సమస్యలపై వినతిపత్రం అందించారు. అర్చకుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం గత నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అర్చక చైతన్య యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు 35,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు సంఘం అధ్యక్షుడు వాసుదేవ్ శర్మ. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడంతో బాధాకరమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలిపారు. నూతన పెన్షన్ స్కీమ్ కారణంగా ఉద్యోగుల భద్రత తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న వరంగల్లో విద్యుత్ బీసీ ఉద్యోగుల 20వ రాష్ట్ర మహాసభలకు మంత్రి కొండా సురేఖ పాల్గొన్నట్లు ఉద్యోగులు తెలిపారు. గచ్చిబౌలి పిఎస్ ఎదుట పవన్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే కొండాపూర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కొండాపూర్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిట్టి విషయంలో పవన్ కు అతని స్నేహితుతో గొడవ జరిగింది. గొడవ కారణంగా గచ్చిబౌలి పిఎస్ కు ఎదురొచ్చారు. అయితే పవన్ అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్పేటలోని ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు దొంగతనం చేస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకుని విచారించారు. సైబర్ క్రైమ్ కోర్సులు నేర్చుకుని ఏటీఎంలలో డబ్బులు ఎలా దొంగిలించాలో నేర్చుకున్నాడని తెలిపారు పోలీసులు. ఏటీఎం సెంటర్లో కస్టమర్ డబ్బులు డ్రా చేసే క్రమంలో డబ్బులు రాకుండా టెక్నికల్ డివైస్ పెట్టి డబ్బులు రాకుండా చేసేవాడని, కస్టమర్ వెళ్లిపోగానే డబ్బులు తీసుకునేవాడని వెల్లడించారు. నిందితులు కాటమయ్యను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారులో ఉన్నాడని పోలీసులు తెలిపారు.